హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఈ వీడియోలో తక్కువ సమయంలో ఎక్కువ ఏమేం పనులు చేసుకోవచ్చో అవైతే చూపిస్తాను మీకు. ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కూడా మా పనిని చూసి మనం భయపడకూడదు. పనే మనం చూసి భయపడాలి. ప్రతి పనిలోనూ యాక్టివ్‌గా చేసుకుంటే ఆ పని శ్రద్ధతో చేసుకోగలుగుతాము. ఉదయం 5:30కి అయితే లెగిసానండి. లెగిసి వాకిలైతే తుడిసేసాను. గబగబా చేసేద్దామని చిందరవందరగా చేయకుండా నీట్‌గా చేసుకోవాలండి ప్రతి పనిలో కూడా. అలాగే గమ్మునయిపోవాలి. అలాగైతే ఉంటదండి నా దగ్గరైతేని. 5:30కి లేసి వాకిలి తుడిసేసి పేడతో కల్లాపేద్దామనేటప్పటికి పేడైతే లేదండి. ఇంకా నీళ్ళైతే జిమ్మేసి ముగ్గైతే పెట్టేస్తున్నాను. ఇది ముగ్గొచ్చేసి 15 చుక్కలు, 8 వచ్చేదాకా 2 వరుసలండి. చాలా బావుంటది ఈ ముగ్గైతేని. విలేజ్‌లో ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే 5 గంటలకి, 5:30కి లెగిసిపోతారండి. లెగిసిపోయి చకచకమంటూ పనులు చేసుకుంటారు. ఇంకా ఆళ్ళకి నీరసము, బద్ధకం అలాంటిదేమీ లేకుండా యాక్టివ్‌గా ఉంటారు రోజంతా కూడాని. మనం కూడా అలాగే ఉండాలండి. యాక్టివ్‌గా, ఎనర్జీగా ఎప్పుడూ కూడాని. నీరసంగా ఉంటే ఏ పని చేయలేము. బద్ధకం కూడా అసలే ఉండకూడదు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండబ్బా! ఇంకా ముగ్గైతే పెట్టేసాను కదండీ! చాలా బట్టలున్నాయి ఇంకా. చాలా అంటే చాలా బట్టలున్నాయి. ఇంకా అయయితే టకటకమంట అయితే నానబెట్టేస్తున్నాను. గుంజేటప్పుడైతే సబ్బెడదామని సర్ఫ్‌లో అయితే పెట్టేస్తున్నానండి. బట్టలు టకటకమంట నానబెట్టేసి ఎండొచ్చేలోపు అయితే గుంజేసుకోవాలండి. ఎండొస్తే మళ్ళీ అస్సలు గుంజలేము. చాలా నీరసం వచ్చేస్తే గుంజొచ్చు గానండి, ఆ ఎండ తగిలేటప్పటికి నీరసం వచ్చేస్తుందండి. అంటే రోడ్డు మీద గుంజుతున్నాం కదా! సిమెంట్ రోడ్డు మీద. ఇంకా ఎండ అయితే మామూలుగా ఉండట్లేదు. కాలువ వచ్చేదాకా ఇదే సమస్యలండి. కాలువైతే వచ్చేసింది. ఇంక మంచి రోజు చూసుకొని అయితే కాలువ కాడికి ఎళ్ళాలండి. ఇంకిలా నానబెట్టేసి బ్రష్ అయితే చేసేసానండి. టిఫిన్ కూడా చేసేసాను. ఇడ్లీ అయితే ఏసేసింది. ఇంక అమ్మ అయితే గుంజేస్తుందండి రోడ్డు మీద. ఇంక ఎండైతే రాలేదులెండి. ఇంకా అమ్మ గుంజేస్తుంటే నేను తెచ్చేసి పిండేసి ఎండేసేద్దామని పిండేసానండి. చాలా మటికి పిండేసాను. బట్టలు నానబెట్టాక ఒక అరగంట నానబెడితే సరిపోతదండి. ఇంక మనమైతే గుంజేసుకోవచ్చు. ఇంగోండి పిండేసాను. ఇంకా అన్నీ కూడా ఎండేసేద్దామని అయితే తెచ్చేసానండి. అమ్మ అయితే ఇంకా గుంజుతుంది. ఇంకా మనం కొన్ని పిండాం కదా! అయయితే ఎండేసేద్దాము అనేసి చెప్పేసి ఇంకా చీరలైనా ఉన్నాయండి. చీరలైతే ఎండేసేస్తున్నాను. కాటన్ చీరలున్నాయి అమ్మయ్యి. ఇంక అయయితే గెంజి పెడతదని చెప్పేసి అయయితే ఉంచేసానండి. ఇంక అన్నయి కూడా ఇలాగే ఎండేసేస్తున్నాను మొత్తం కూడాని. టైమొచ్చేసి 8 అవుతుంది అంతేనండి. ఇంకా ఎండైతే రాలేదు చూడండి. ఇంకా ఇంకా టిఫినయితే చేసేసి ఇంకా బట్టలైతే ఉంచేస్తుంది కదండీ! నేను ఇంకా పిండేస్తున్నాను. ఇలా టైంని ఇలా పొదుపు చేసుకోవాలండి. తక్కువ టైంలో ఎక్కువైతే పనులు చేసేసుకోవాలి. ఇంకా బట్టలన్నీ కూడా ఇలాగే ఎండేసేసి కూరైతే బంగాళదుంప ఇగురుండి కాకరకాయ ఫ్రై చేస్తామని ఇంకా ఈరోజైతే కూరలు అయ్యి అయితే వండానండి. మొత్తం కూడా బట్టలైతే ఇలాగా పిండేసి ఎండేసేసాను. ఇప్పుడైతే కాకరకాయ కూర వండాలి. కాకరకాయలు అయితే చెక్కేసానండి. చెక్కేసి బాగా చిన్న చిన్న ముక్కలు కోసేసానండి. మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క అయితే వండింది కదండి! ఆ స్టైల్‌లో వండుదామని కొబ్బరికాయ తురుము అయితే వేస్తానండి. ఇలాగైతే కోసేసి ఇంకా బా బా ఉల్లిపాయలు కూడా కోసేస్తున్నానండి. కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుని కొంచెంసేపు బాగా కలిపేసి పక్కనెట్టామనుకోండి, ఆ నీళ్ళు ఆ చేదు నీళ్ళంతా దిగిపోతాయి. అప్పుడు మనం శుభ్రంగా పిండేసుకొని అయితే వండుకోవచ్చు. చేదనేది పోతది. ఒకసారైతే తిప్పేస్తున్నాను. ఇంక ఉల్లిపాయలు కోసి ఇంక బంగాళదుంప కూర వండుదాము. అంతలోకి తర్వాత వండుదామని కూర. ఇలాగైతే కలిపేసానండి మొత్తం కూడా. ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసేస్తాను బంగాళదుంపలో కూరకి. అలాగే కాకరకాయ ఫ్రైలో కూడా వేస్తాం కాబట్టి రెండిటిలోకి ఉల్లిపాయలైతే తరిగేస్తున్నానండి. అంతలోకి అదైతే రసం అయితే దిగుతుంది కదండి! ఇలాగైతే మొత్తం కోసేస్తున్నాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా! ఉల్లిపాయలు అనేది ఇలాగైతే కోసేసుకుంటున్నాను మొత్తం. కొబ్బరికాయ తురుముడు కూడా అమ్మ అయితే తీసేసిందండి ఇంకా. ఇంగోండి ఉల్లిపాయలు అయితే కోసేసాను కదా!
ఇవి అయితే అంతలోకి నీళ్ళు అయితే వచ్చేసినాయండి. నీళ్ళు అయితే పిండేసుకుందాము. కూర అనేది చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. కొబ్బరికాయ వేయడం వల్ల చాలా బాగుంటుంది కూర. ఆ రసంలో చేదంతా పోతుంది. మొత్తం కూడా ఇలాగైతే మొత్తం కూడా పిండేస్తున్నానండి. బంగాళదుంప కూర కూడా ఉండాలి. అమ్మ అయితే పొయ్యి మీద చారైతే పెడుతుందండి. ఇంకొండి మొత్తం కూడా శుభ్రంగా పిండేసాను. రసం వచ్చేలాగా చేదంతా పోతుంది. కొబ్బరికాయ తిరుముడి కూడా అమ్మ అయితే తీసి ఇచ్చేసిందండి. ఇంకా ఫస్ట్ అయితే బంగాళదుంప కూర అయితే వండుతున్నానండి. ముందుగా అయితే ఆయిల్ వేసాను. బంగాళదుంపలు ముందే ఉడకబెట్టేసిందండి పొయ్యి మీద అమ్మ. ఉడకబెట్టితే అలాగే వండుకుంటామండి ఎక్కువ. మా స్కూల్లో చదివినప్పుడు బంగాళదుంప కుర్మా వండేవారండి. నాకు ఈ కూర చూస్తే అదే టేస్ట్ అనిపించింది. అలాగే ఉండేది. చాలా బాగుండేదండి స్కూల్లో ఉన్నప్పుడు. నాకు ఈ కూర చూస్తుంటే ఆ స్కూల్లో తిన్నప్పుడు గుర్తొచ్చిందండి. అలాగే ఉంది సేమ్. కూర చాలా బాగుంది. ఆనియన్స్లో కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ అయితే వేసానండి. కొంచెం బాగా మగ్గనిచ్చేసి అప్పుడైతే బంగాళదుంపలు వేసేసుకుందాం. ఇంకా ఎలాగ బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసాం కాబట్టి ఎక్కువ అయితే మగ్గించక్కర్లేదు. ఎలాగ మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి. ఇలా అయితే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే మగ్గించానండి. మగ్గించి దీంట్లో కొద్దిగా కారం ఉప్పు కూడా వేసేసుకుంటాను. కారం అయితే వేసేసానండి. వాటర్ కూడా ఉప్పు అయితే ఆనియన్స్లో వేసేసినట్టున్నాను. వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. వాటర్ అయితే వేసానండి. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై వండుకుందాము. అదైతే ఉడుకుతూ ఉంటుంది బంగాళదుంప కూర. ఇంకా తాలింపు సరుకులు అయితే వేసేసుకుంటున్నానండి. మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరకాయలు ఇవన్నీ వేసేసానండి. ఇంకా కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మీరు ఎలా వండుకుంటారో లేదో నాకైతే కామెంట్ చేయండి. కొబ్బరికాయ తిరుముడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడైతే మేము కాకరకాయ ఎక్కువ తినేవాళ్ళం కాదండి. చేదుగా ఉంటుందని అసలు ఇష్టపడే వాళ్ళం కాదు. ఇప్పుడైతే ఇలా వండుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఎక్కువ తినగలుగుతున్నాము. ఎక్కువసార్లు తెస్తున్నారు మా నాన్నగారు కూడా. చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ కూడా మగ్గించేది శుభ్రంగా. ఇంకా ఆనియన్స్ కూడా మగ్గించేసామండి. ఇంకో బంగాళదుంప కూర అయితే ఉడికిపోయింది. నిజంగా మా స్కూల్లో ఇలాగే ఉండేదండి కూర పెద్ద పెద్ద ముక్కలతోని. చాలా బాగా వండేవారు. నాకు అదే గుర్తొచ్చింది ఇంకా స్కూల్లో కూరలాగానే. హై స్కూల్లో ఇలాగే వండేవారండి సేమ్. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చూద్దాము. ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గించేసాను. ఇంకోండి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయి దీంట్లో కొబ్బరికాయ తిరుముడు అయితే వేసేసుకుందాము. కొంచెంసేపు అయితే అలా వదిలేస్తే బాగా మగ్గుతుంది. కూర అయితే ఉడికిపోయిందండి బంగాళదుంప కూర. చారు కూడా పెట్టిందండి అమ్మ. పొయ్యి మీద అయితే చారు కాస్తుంది. ఏ పుల్లు గిల్లు ఉన్నప్పుడు చారు కంపల్సరీ ఉండాలండి. బంగాళదుంప కూరలో అయితే బాగుంటుంది చారు వేసుకోవడం వల్ల. ఇంకోండి కొబ్బరికాయ తిరుముడు కూడా బాగా మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాము. కారం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము.
ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని ఇంకొంచెం సేపు ఉంచేద్దామండి. ఇంకోండి కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. చేదనేది అంతేమీ తెలియట్లేదండి. మామూలుగా ఉత్తి కాకరకాయ వండుకుంటే చాలా చేదుగా ఉంటది. అసలు తినబుద్ధి అవ్వదు. ఇంగోండి కాకరకాయ అయిపోయింది. బంగాళదుంప కుర్మా కూడా అయిపోయింది. అమ్మైతే చారైతే పెట్టేసింది. చారైతే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంగోండి పక్కనైతే రైస్ కూడా వండేసింది. ఇంకా భోజనం అయితే చేసేద్దామా? ఇంగోండి కాకరకాయ ఫ్రై అలాగే బంగాళదుంప కూర్మ వేసుకుని అయితే భోజనం అయితే చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా బాగుందండి. 2 కూరలు కూడా చాలా బాగున్నాయి. చారు అయితే తినాలి. చారు వేసుకుని అయితే కొద్దిగా తినాలండి లాస్ట్‌ని. ఇంకా భోజనం అయితే చేసేసానండి. ఇంకా సాయంత్రానికైతే కోడిగుడ్డు పులుసు అయితే వండానండి సాయంత్రము. నేనెప్పుడు కోడిగుడ్డు పులుసు అయితే చూపించలేదండి. ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి పసుపు వేసానండి కొద్దిగా. దాంట్లో పసుపు వేసి మగ్గించేసి కారం కూడా వేసేసాను. కారం కూడా వేసి బిల్ల బిల్లలు కాకుండా కోడిగుడ్డులా వండుకుంటామండి. కొంచెం పెద్దగా కోడిగుడ్డు సైజు. ఇంకా అలాగే కోడిగుడ్లు వేసేసి కొంచెం సేపు ఉంచామనుకోండి అట్టు కింద వస్తుంది. మేము అలాగే వండుకుంటాము. చాలా బాగుంటుందండి కూర. ఇంకా అలా ఉంచేయాలండి. కలిపేస్తే మొత్తం బిల్లలు బిల్లల కింద వచ్చేసి కలిసిపోతుంది. అలా కాకుండా ఇలాగ కొంచెం పెద్ద సైజు ముక్కల్లా ఉంటే భలే ఉంటుంది. కూర అయితే ఉడికిపోయింది. ఈసారి ఎప్పుడైనా వండుతానులేండి. ఇప్పుడు కూడా వండలేదు మన ఛానల్లో. ఇప్పుడే వండాను. నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే భోజనం చేసేయాలి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.